उमरा चलना यार। ओ ये था कोई दिसता जहांगीर तो यार बेड़ियां पीछे जुलदे यार तू मौत की कसम इधर है। హే గైస్, మొన్న పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక హిల్ స్టేషన్. ఇది ఒక మంచి టూరిస్ట్ స్పాట్. పహల్గామ్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. వ్యూస్ అండ్ సీనరీస్ కూడా చాలా బాగుంటాయి. అయితే ఇక్కడ చాలా దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఫైరింగ్ బైసార్ అనే ప్లేస్లో జరిగింది. అప్రాక్సిమేట్లీ 27 టూరిస్ట్ పైన ఓపెన్ ఫైరింగ్ చేశారు, అంటే కాల్చి చంపేశారు. ఒక 40-50 మెంబర్స్ దాకా ఉన్నారంట ఆ ప్లేస్లో. అందులో అప్రాక్సిమేట్లీ 27 మెంబర్స్ వరకు చనిపోయారంట. కొంతమంది ఇంజ్యూర్ అయ్యారు. ఇక్కడ ఐరనీ ఏంటంటే ఐడి కార్డ్ చూసి హిందూ అయితే కాల్చి చంపేశారు. ఒకరినైతే వాళ్ళ వైఫ్ అండ్ కొడుకు ముందే చంపేశారు. వాళ్ళ వైఫ్ బాధతో మమ్మల్ని కూడా చంపేయమని ఆ టెర్రరిస్ట్కి చెప్పింది. కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా? మిమ్మల్ని చంపితే మీ మోడీకి ఎవరు చెప్తారు? ఈ ఒక్క మాట అక్కడున్న ప్రజల మైండ్స్లో రిజిస్టర్ అయిపోయింది. ఇంకొక ఇన్సిడెంట్ ఏమిటంటే ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ ఆ పహల్గామ్ అనే ప్లేస్కి వెళ్ళారు. సో అక్కడ వాళ్ళ హస్బెండ్ని కూడా చంపేశారు. అండ్ కొంతమంది బాడీస్ ఆ ప్లేస్కి కొంచెం దూరంలో కనిపించాయి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ప్రాణభయంతో ఎంత దూరం పరిగెట్టారో. సో ఈ ఇన్సిడెంట్ని లీడ్ చేస్తూ టీఆర్ఎఫ్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళే చేశారని ఒప్పుకున్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేశాక ఈ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. ఆర్టికల్ 370 అంటే సింపుల్గా జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళే అక్కడ జాబ్ చేసుకోవాలి, ప్లస్ జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళే అక్కడ ఏమన్నా ల్యాండ్స్ కొనుక్కోవాలి. ఇంకా చాలా ఉన్నాయి, లైక్ మైనారిటీస్కి రిజర్వేషన్, జమ్మూ అండ్ కాశ్మీర్కి సెపరేట్ ఫ్లాగ్, అలాంటివి. కానీ ఆర్టికల్ 370ని రద్దు చేశాక అక్కడ ఎవరైనా జాబ్ చేసుకోవచ్చు అండ్ ఓన్లీ ఇండియన్ ఫ్లాగే ఉంటుంది. ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి నచ్చలేదు. ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పాకిస్తాన్కి సంబంధించినవి. సో మనందరికీ తెలిసిందే కదా ఇండియన్ పాకిస్తాన్ మధ్య గొడవ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి. సో ఆ ఆర్టికల్ 370ని రద్దు చేశాక టూరిజం కూడా చాలా బాగా పెరిగింది. 2024లో 2,50,00,000 టూరిస్ట్ వరకు విజిట్ చేశారు. ఇలాంటివి ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి నచ్చవు. సో వాళ్ళే ఈ ఇన్సిడెంట్ని ప్లాన్ చేశారు. సో మనందరికీ తెలిసిందే కదా మన ఇండియన్స్ మీద ఎవరైనా చేయివేస్తే మన ఇండియన్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందో అని. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇండస్ వ్యాలీ ట్రీటీని సస్పెండ్ చేసింది. అంటే మన ఇండియా నుంచి వెళ్తున్న నీరు పాకిస్తాన్కి వెళ్ళదు. అలాగే PSL పాకిస్తాన్ సూపర్ లీగ్ బ్రాడ్కాస్టింగ్ని ఇండియాలో బ్యాన్ చేసింది. మన ఇండియన్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ను కూడా ప్రిపేర్ చేస్తుంది. సో ఈసారి మన ఇండియా పాకిస్తాన్ని అంత ఈజీగా వదిలిపెట్టదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.